సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ జేడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జేడీ గారు. అందరికీ నమస్కారం అండి. గతాన్ని మరిచిన మనుషులు చితి మీద పరచబడ్డ శవాలతో సమానం అంటారు. మన గత జీవితాన్ని ఎంత ప్రేమిస్తే మనం వెళ్ళే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇక్కడున్న అందరిలో కల్లా తన గతాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టే శరత్ భయ్య తన ప్రొడక్షన్కి 90s కిడ్స్ అని పేరు పెట్టుకున్నాడు. తన ఫస్ట్ సినిమా కూడా ఆ నాస్టాలజిక్ ఫీలింగ్లో ఉండాలని ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా అలా చేశాడు. ఇది ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టు ఈటీవీ విన్లోనే పడుతుంది. ఎందుకంటే ఈటీవీ విన్ కూడా మన అందరి జీవితాల్లో ఒక నాస్టాలజీ మూమెంట్, ఒక మంచి జ్ఞాపకం అది. ఈనాడు పేపర్ అయితే ఏంటండి, ఈనాడు ఆదివారం బుక్ కానీ ఇవన్నీ తలుచుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా చైల్డ్హుడ్ గుర్తొస్తుంటుంది. సో ఇలాంటి ప్రాజెక్టులో శరత్ గారు నాకు కాల్ చేసి నువ్వు అసలు చేస్తున్నావు లేదా ప్రాజెక్ట్స్ అని అడిగి ఒక క్యారెక్టర్ ఉందని వేరే ఒక మంచి క్యారెక్టర్ కానీ పిలిచారు. బట్ అది అవ్వలేదు. ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. దానివల్ల కూడా మంచి గుర్తింపు వచ్చింది. అందరూ నెంబర్ 1 బావ అంటున్నారు. అలాగే లవ్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సుహాస్ గారికి, అలాగే అమ్మమ్మ ఇల్లు సాంగ్ గుర్తొచ్చిన వెంటనే చాలామంది ఆ కంటి చెమ్మ అంటే ఆపుకుంటున్నారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదు అన్నట్టుగా అందరూ కంట్రోల్ అవుతున్నారు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చిన అజయ్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అలాగే డిఓపి రెహాన్ గారికి, ఎడిటర్ శ్రీధర్ గారికి, ఇంత మంచి క్యారెక్టర్ నాకు రాసినందుకు రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినోద్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం కదా, అది కాదు అనుకుని ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందని మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పిలిచి ఆడిషన్ తీసుకొని దీని గురించి మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన శరత్ గారు వినోద్ కూడా మాట్లాడుకుని ఎపీరియన్స్ ఎలా ఉండాలి. ఒకరోజు షూట్ అయిపోయిందండి. అంటే ఇలాంటి చిన్న ప్రాజెక్టులకి ఒక షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దు ఇది ఇంకా కాస్ట్యూమ్స్ ఇంకా బాగోవాలి మళ్ళీ రీషూట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఖచ్చితంగా అందరూ ప్రాఫిట్ చూసుకునే చేస్తారు. కానీ అవసరం లేదో ఒకరోజు షూట్ పోయినా పర్లేదు, మళ్ళీ రీషూట్ చేసినందుకు ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చేలా చేసినందుకు శరత్ గారికి అండ్ వినోద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా హీరో గారి గురించి వస్తే చాలా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరండి. స్క్రీన్ మీద చూసినట్టునే ఏ యాంగిల్లో కెమెరా పెట్టిన కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ అలా వెళ్తా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఇంకా పడట్లేదంటే అనుకున్న టైంకి ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం అప్పటి వరకు ఉన్న సినిమా అంతా సిరీస్ అంతా ఒకలా ఉంది. క్లైమాక్స్లో మొత్తం అంతా కూడా ఒకసారి తన వైపు తిప్పుకున్నాడు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు భయ్య. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి అంటే మన ఇంట్లోనే చూస్తాం అనుకోండి. ఇది మేము ఆ రోజు థియేటర్లో చూసాం. వెళ్ళిన తర్వాత చాలాసేపు చిన్నప్పుడు జ్ఞాపకాలు పక్కన ఈ సిరీస్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక్కసారి చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్తారు. అండ్ లాస్ట్లో వచ్చినటువంటి ఆ క్లైమాక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. ఎక్కువ మంది నన్ను కూడా మర్చిపోయారు. ఆ సారీలన్నీ నాకేందా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ గారు, క్విక్ కృష్ణ గారి స్పీచ్.